హలో గైస్, చాలా రోజుల తర్వాత బోటి కర్రీ తినాలనిపించింది. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా చూద్దా. ఫస్ట్ బోటిని నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత కిందిది మీది మీది కిందికి అనుకుంటా లోపల పాసు మొత్తం పోయేదాకా గెలకాలి. తర్వాత పసుపు ఉప్పు వేసి దాన్ని జరసేపు ఉడకబెట్టాలి. అది ఉడికే గ్యాప్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్ని రెడీ పెట్టుకోవాలి. ఇక నీళ్లు వేడైనాక ఆ బోటి మీద ఉన్న బొంత మొత్తం బూరి పోయేటట్టు గీకాలి. ఇక తర్వాత గంజలో షాపోడు బగారా సామాన్ అంటే ఏమేమి ఇస్తాడో అవన్నీ వేయాలి. ఇక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అన్నేసి పుట్టు పుట్టు కలిపిన. జరసేపు ఆగి పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసి మళ్ళా కలిపిన. తర్వాత బోట్ వేసి ఇవన్నీ పట్టుకునేటట్టు మళ్ళా కలిపిన. మళ్ళా జరసేపు ఆగి ఉప్పు కారం వేసి కసాబిసా మళ్ళా కలిపిన. చూడురి ఎంత మంచిగా ఉందో. దీన్ని చూస్తేనే టెంప్టింగ్ గా తినాలనిపించింది, కానీ పచ్చి తింటే రోగాలు వస్తాయని తినలే. మళ్ళీ జరసేపటికి నీళ్ళు పోసి కుక్కర్ అయిందిరా చూడు అని విజిల్ కొట్టేదాకా వెయిట్ చేసిన. లాస్ట్ ఫైనల్ టచ్ గరం మసాలా ధనియాల పొడి కుడక పొడి వేసి కొత్తిమీర మొత్తం టచ్ అప్పించి దించుకున్నా. ఇక అంతైనాక గుడాలు పోసుకొని కలుపుకొని నేను మా ఫ్రెండ్స్ కలిసి తాగుకుంటూ తిన్నాం. మందుకు బోటి గుడాలను మించిన కాంబినేషన్ లేదు రాబోయే అనిపించింది. టేస్ట్ మాత్రం ఏ మాటల్లో చెప్పరాదు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.